ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో, మన టాపిక్‌లోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను మోగించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది టాపిక్. సో, మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే గనక మీ జీవిత ప్రయాణంలో మీరు ఎలాంటి ప్రయాణం కోరుకుంటున్నారు? ఇది మన టాపిక్ పేరు. సో, మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని మీకు రియలైజేషన్ అయ్యే విధంగా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నీ గూడా చూపించబోతున్నాను. సో, మనం ఇప్పుడు అనుకున్న విధంగా మన ప్రయాణం అని చెప్పాను. మన ప్రయాణం ఏ విధంగా ఉండాలి మన జీవితంలో అని. సో, అందుకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒకటి మనం ట్రైన్ ప్రయాణం తీసుకుందాం. సో, ట్రైన్ ప్రయాణం మనం ముందుగానే ప్లానింగ్ చేసుకొని, ఒక రిజర్వేషన్ టికెట్ తీసుకొని, ఆ రిజర్వేషన్ టికెట్ తీసుకున్న తర్వాత మనం టైంకు ట్రైన్‌లో వెళ్ళి, మనకు కేటాయించిన మన సీట్‌లో మనం కూర్చొని, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా, హాయిగా నిద్రపోతూ ఆ ప్రయాణాన్ని ముగించుకునేది ఒక ప్రయాణం ఉంటుంది. ఇంకో ప్రయాణం వచ్చేసి ఎటువంటి ప్లానింగ్ లేకుండా, వారికి ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా, ఎటువంటి ప్లానింగ్ అనేది ఉండకుండా అప్పటిదప్పుడే హడావిడిగా వెళ్ళి జనరల్ బోగీలో ఎక్కి, నిల్చోవడానికి కూడా స్థలం లేకుండా, కింద మీద పడుతూ, నైట్ మొత్తం జాగారం చేస్తూ, నరక యాతన అనుభవిస్తూ ఆహ్, జరిగే ప్రయాణం ఒకటి. సో, ఈ 2 ప్రయాణాలలో చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 ప్రయాణాలలో మీకు ఎటువంటి ప్రయాణం కోరుకుంటున్నారో మీరు కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ 2 ప్రయాణాల గురించి నేను మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్స్ అనేది చూపిస్తాను. సో, ఆ వీడియో క్లిప్పింగ్స్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ 2 ప్రయాణాలకు తేడా ఏంటని. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ముందుగానే ప్లానింగ్ చేసుకొని, సౌకర్యవంతంగా వారు కేటాయించిన సీట్లలో వారు ఎంజాయ్ చేస్తూ వెళ్ళే ఒక ప్రయాణం ఇప్పుడు చూడబోతున్నారు. ఇప్పుడు చూడబోతున్న వీడియో మీరు ఎటువంటి ప్లానింగ్ లేకుండా, ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా, అప్పటిదప్పుడే హడావిడిగా వెళ్లి జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ బోగీలో ఎక్కి, నిల్చోవడానికి కూడా స్థలం లేకుండా, ఒకరిపైన ఒకరు పడుతూ, నరక యాతన అనుభవిస్తూ, రాత్రి మొత్తం నిద్ర లేకుండా, ప్రయాణం చేస్తూ, అలసిపోయి వెళ్ళే ప్రయాణం ఇప్పుడు చూడబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ 2 వీడియోలో మీరు చూసే ఉంటారు. 2 డిఫరెంట్ ప్రయాణాలకు తేడా ఎలా ఉందో. సో, మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ముందుగానే ప్లానింగ్ చేసుకునే కొన్ని రిజర్వేషన్ ప్రయాణాలనేవి తప్పకుండా ఉంటాయి. సో, అవి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సో, ప్రతి ఒక్కరి జీవితంలో వారి జీవితం ప్రారంభం అయ్యే దశలో అంటే వారు కొత్తగా మ్యారేజ్ అయిన సమయంలో వారి జీవితంలో 3 ప్రయాణాలనేటివి ప్రారంభమవుతాయి. అందులో మొదటిదొచ్చేసి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనే ప్రయాణం. రెండవదొచ్చేసి చిల్డ్రన్స్ మ్యారేజ్ అనే ప్రయాణం. మూడోదొచ్చేసి రిటైర్మెంట్ ప్లానింగ్ అనే ప్రయాణం. సో, ఈ 3 ప్రయాణాలనేటివి వారికి తప్పకుండా రిజర్వేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో, మనం తప్పకుండా రిజర్వేషన్ చేయించుకోవాలి అని మనకు తెలిసినప్పుడు వాటిని ముందుగానే మనం ప్లానింగ్ చేసుకొని రిజర్వేషన్ అనేది ఎలా చేయాలనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? రిజర్వేషన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఒక చిన్న ఉదాహరణతోటి.
ఉదాహరణకు మీరు గాని, నేను గాని, ఎవరు గాని ఒక రైలు ప్రయాణాన్ని ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ రిజర్వేషన్ అనే విషయంలో. సో, మనం ఒక రిజర్వేషన్ ఒక ఒక ఊరికి వెళ్ళాలనుకోండి. ఒక ఫంక్షన్‌కి గాని, ఏదన్నా ఒక ఒకేషన్ మీద మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే గనక, దాన్ని మనం ముందుగానే ఆ డేట్‌ని ఫిక్స్ చేసుకుంటాం. సో, ఈరోజు మేము ఈ ఊరికి వెళ్ళాలి అని. సో, ఇది మొదటి స్టెప్. తర్వాత స్టెప్‌లో ఆ రోజు వెళ్ళాలి అనుకుంటే మనకొక 3, 4 నెలల ముందే మనం ఒక ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకొని మన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ 3, 4 నెలలలో మనకు అవసరానికి కావాల్సిన వస్తువులన్నీ గూడా అరేంజ్ చేసుకొని, ఆ ట్రైన్ సమయానికి వెళ్ళి మనకు కేటాయించిన మన సీట్‌లో మనం కూర్చొని దర్జాగా, హాయిగా ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతూ ఈ ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం. సో, ఇది మనం ముందుగా రిజర్వేషన్ చేసుకునే పద్ధతి. ఫ్రెండ్స్ ఎలాగైతే ట్రైన్ రిజర్వేషన్ ముందుగా చేసుకుంటే మన ప్రయాణం ఎలా సుఖమయంగా, సంతోషంగా సాగుతుందో, అలాగే మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, మన రిటైర్మెంట్ ప్లానింగ్ గానీ, మనం ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే మన జీవితం అనే ప్రయాణం కూడా చాలా సాఫీగా సాగుతుంది ఫ్రెండ్స్. అందరూ గూడా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి అన్ని రిజర్వేషన్స్ ముందుగానే తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, మీకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు. మా పిల్లలకు చదువులకు సంబంధించి, మ్యారేజ్‌కి సంబంధించి, మా రిటైర్మెంట్‌కి సంబంధించి మాకు ఎవరు రిజర్వేషన్ చేయించి పెడతారని. సో, ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. మీ అందరి పిల్లల కోసం, మీ అందరి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, మీకు మంచి రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవ్వడానికి, మీరు ఎలా చేస్తే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావో, అటువంటి అన్ని రకాల రిజర్వేషన్స్ చేయించడానికి నేను మీకు సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రిజర్వేషన్స్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గానీ, మ్యారేజ్ గానీ, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ గానీ సంబంధించిన మంచి మంచి వీడియోస్, మంచి మంచి ప్లానింగ్స్ మీకు ముందు ముందు వీడియోస్‌లో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే గనక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్‌ని గూడా నొక్కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.